గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. కన్యా రాశి వారికి 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు వరకు శని భగవానుడు 6వ ఇంట్లో ఉంటాడండి. 29వ తారీఖున కుంభరాశి నుండి మీనరాశిలోకి రాబోతున్నాడు. అంటే 6వ ఇంటిని విడిచిపెట్టి 7వ ఇంటికి రాబోతున్నాడు. ఇది ఒక అందుకు అనుకూలమేనండి. కెరీర్లో కొంచెం గ్రోత్ ఉంటుంది. కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. అయితే వివాహ విషయంలో ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఎవరికైతే పెళ్లి కాలేదో వారికి ఎక్కువ ఏజ్ డిఫరెన్స్ ఉన్న జీవిత భాగస్వామి లభించటం కానీ, అలాగే బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారి మధ్య చిన్న చిన్న వివాదాలు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ 2 నెగిటివ్ పాయింట్స్ అయితే ఉంటాయండి. మిగిలిన చాలా వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే సూచిస్తున్నాయి. 2025 మే 14వ తారీఖు నుండి గురుగ్రహం వృషభ రాశి నుండి మిథున రాశిలోకి వస్తాడండి. బృహస్పతికి బుధుడికి అంటే మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడికి సహజమైనటువంటి శత్రుత్వం ఉంది. కాబట్టి ఫలితాలలో అంత మంచి ఫలితాలు ఇవ్వకపోయినా బృహస్పతి అయితే ప్రతికూల ఫలితాలు అనేవి మీకు ఇవ్వడండి. ఎబో యావరేజ్ కాలంగా చెప్పవచ్చు. 2025 మే 30వ తారీఖున రాహుకేతువులు కుంభరాశిలో సింహరాశిలో ఉంటారండి. రాహువేమో కుంభరాశిలో, కేతువేమో సింహరాశిలో ఉంటారు. ఈ 2 గ్రహాల యొక్క సంచారం అనేది మీకు శుభప్రదంగా చెప్పవచ్చు. మే 30వ తారీఖు తర్వాత మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు చూడబోతున్నారు అని చెప్పవచ్చు. నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుందండి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. మిమ్మల్ని వ్యతిరేకించిన వారే నాశనం అయిపోతారు. అంటే ఒక రకంగా మీ శత్రువులు మీ పైన విజయాన్ని సాధించలేరు అని చెప్పవచ్చు. మీ పేరు ఎత్తటానికే భయపడతారు. కాబట్టి ఈ గ్రహ పరిస్థితులను బట్టి చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా 2025 అనేది అద్భుతమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. అయితే పెళ్లి సంబంధాలు వెతికే విషయంలో ఆలస్యం అయితే ఉంటుందండి. అలాగే ఎవరికైతే పెళ్ళి అయిందో వైవాహిక జీవితంలో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దేవగురువు అయినటువంటి బృహస్పతి 2025 సంవత్సరం మే 14వ తారీఖు వరకు వృషభ రాశిలోనే సంచరిస్తాడు. అంటే 9వ ఇంట్లో ఉంటాడు. 2025 మే 14వ తారీఖున 10వ ఇంట్లోకి వెళ్తాడండి. మళ్ళీ అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు బృహస్పతి 11వ ఇంట్లో ఉంటాడండి. కాబట్టి దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క ఈ శుభ సంచారం అనేది ఏడాది పొడవునా కూడా జీవితంలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలను మీకు అందజేస్తుంది అని చెప్పవచ్చు. అనుకూలమైనటువంటి పొజిషనేనండి. జీవితంలో ఆనందం ఉంటుంది. బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల ఒక రకంగా డబ్బుకు లోటు ఉండదు అని చెప్పవచ్చు. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదాయంలో కూడా పెరుగుదల సూచిస్తుంది. ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ వనరులు అనేవి పెరుగుతాయండి. కొత్త ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కన్యా రాశిలో జన్మించి ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మీడియా రంగంలో ఉన్నారో, క్రయ విక్రయాల రంగంలో ఉన్నారో వారికి ప్రత్యేకంగా ప్రయోజనం చేకూరుతుంది. విద్యార్థులకి కూడా 2025 సంవత్సరం అనేది చాలా అదృష్టమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంకా అదృష్టమైనటువంటి సమయంగా చెప్పవచ్చండి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 2025 మే 29వ తారీఖు నుండి రాహువు 6వ ఇంట్లో ఉంటాడండి. కేతువేమో 12వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే శత్రువుల యొక్క సంఖ్య అనేది గణనీయంగా పడిపోతుంది అని చెప్పవచ్చు. మీ ప్రత్యర్థులు ఏమాత్రమూ మీకు హాని కలిగించలేరండి. వారికి అందనంత స్థితిలో ఉంటారు కన్యా రాశి వారు. అలాగే విదేశాల నుండి డబ్బు సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. కేతు 12వ ఇంట్లో ఉంటాడు కాబట్టి ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. డబ్బును మాత్రం బాగా సంపాదిస్తారండి.
2024 సంవత్సరం కంటే కూడా, అంటే గత కాలం కంటే కూడా 10 రెట్ల ఎక్కువ డబ్బుని సంపాదిస్తారు అని చెప్పవచ్చు. మే 14వ తారీఖు తర్వాత కుటుంబ జీవితం అనేది సంతోషకరంగా ఉంటుంది. కుటుంబంలో సహకార వాతావరణం అనేది ఉంటుందండి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు అన్ని సిచ్యువేషన్స్లో కూడా సహకరిస్తారు. అలాగే మీ తండ్రికి కాలం అనేది అనుకూలంగా ఉంటుంది. వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. తల్లి తరపు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు. వారికి మీకు గతంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే 2025 సంవత్సరం మే 14వ తారీఖు తర్వాత ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వైవాహిక జీవితంలో కూడా చాలా ఆనందం ఉంటుందండి. కాకపోతే శని భగవానుడి యొక్క పొజిషన్ అనేది పూర్తిగా మీకు అనుకూలించట్లేదు కాబట్టి వైవాహిక జీవితంలో చిన్న సమస్య వచ్చినా కొద్దిగా పెద్దదిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చిన్న సమస్యగా ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి, అంతే తప్ప ఈగోకి పోవద్దండి. అయితే ఒకరికొకరు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు. భార్య చేసే పనిని భర్త గుర్తిస్తాడు, భర్త చేసే పనిని భార్య గుర్తిస్తుందండి. ఒక రకంగా చెప్పాలి అంటే మ్యారిటల్ లైఫ్ అనేది ఆరోగ్యకరంగా ఉంటుందండి. చాలా వరకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా వృత్తిపరంగా, వ్యాపారపరంగా పెండింగ్లో ఉన్న పనులు, సగం పూర్తయి ఆగిపోయిన పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరతాయి. ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 2025 సంవత్సరం అనేది కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. గతం కంటే చాలా మెరుగ్గా ఉంటుందండి. ఆర్థిక పరంగా మాత్రం అద్భుతమైనటువంటి సంవత్సరంగా ఈ 2025 సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. భౌతిక సౌకర్యాల కోసం కొద్దిగా ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వ్యాపారంలో మెరుగుదల ఉంటుందండి. దాని ద్వారా పొదుపు కూడా పెరుగుతుంది. కొంత డబ్బుని పొదుపు చేయగలుగుతారు. డబ్బు సంపాదించటానికి 2025 సంవత్సరంలో మాత్రం అనేక బంగారు అవకాశాలను పొందుతారు. కుటుంబ వాతావరణం కూడా సంతోషకరంగా ఉంటుంది. మీ ప్రయత్నాలు, మీరు పెట్టే పెట్టుబడులు జీవితంలో ఇప్పుడు కాకపోయినా కొంత సమయం తర్వాత అయినా సరే అపారమైనటువంటి విజయాన్ని అందిస్తాయి. ఆదాయం అనేది పెరుగుతుందండి. వ్యాపారస్తులకైతే చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వీలైనట్లయితే ఈ సంవత్సరం మీకు కుదిరినట్లయితేనే ఒంటరిగా చేయటానికి ప్రయత్నించండి. ఎందుకంటే భాగస్వామ్య వ్యాపారాలలో భాగస్వాముల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు మాత్రం తక్కువ శ్రమతోనే మంచి మొత్తంలో డబ్బుని సంపాదిస్తారండి. అలాగే స్త్రీలు కూడా సొంతంగా కొన్ని పనులను ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఉంటుంది కాబట్టి చాలా ధైర్యంగా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశిలో జన్మించిన ఏ వయసు వారికైనా సరే ఆదాయ వనరులు అనేవి పెరుగుతాయండి. సర్వత్రా పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరంలో ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కార్యాలయంలో పురోగతి ఉంటుంది. గతంలో మీ పనికి ఎటువంటి ప్రోత్సాహం లేకపోయినా ఈ సంవత్సరంలో మీ పై అధికారులు ఏదో ఒక సమయంలో మీ పనిని గుర్తించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులు తమ లక్ష్యాలను సాధిస్తారండి. 2025 సంవత్సరంలో మెయిన్గా మీకు ఎప్పుడు బాగుంటుందంటేనండి 2025 మే 14వ తారీఖు తర్వాత ఉద్యోగపరంగా బదిలీలతో పాటుగా పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే భూములను కొనాలి అనుకుంటున్నారో క్రయ విక్రయాల విషయంలో కావచ్చు, భూమి అమ్మే విషయంలో కావచ్చు, కొనే విషయంలో కావచ్చు మీకు లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గతం కంటే కూడా ఈ సంవత్సరంలో ఆరోగ్యం అనేది మెరుగ్గా ఉంటుందండి. మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. దేవగురువైనటువంటి బృహస్పతి కారణంగా మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అలాగే ఆధ్యాత్మిక భావం కూడా పెరుగుతుందండి. మీ మనసులో పవిత్రమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. గుళ్ళు, గోపురాలకు సందర్శిస్తారు. లేకపోతే గృహిణీలు ఇంట్లో పూజాది కార్యక్రమాలు పెట్టుకోవటం కానీ, పారాయణాలు చేయటం కానీ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క ఆశీస్సుల వల్ల, మంచి పొజిషన్ వల్ల మతపరమైనటువంటి పనుల్లో నిమగ్నం అవుతారండి.
అంటే ఆధ్యాత్మికతకు సంబంధించిన అనేక కార్యక్రమాలలో పాల్గొంటారు. దాన ధర్మాల కోసం కొంత డబ్బుని ఖర్చు చేస్తారు. ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుందండి. 2025 సంవత్సరం ప్రారంభంలో కూడా కొన్ని శుభవార్తలు అందే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో పండగ వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా పురుషుల కంటే కూడా స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంటుందండి హెల్త్ విషయంలో. అలాగే ప్రసవానికి సంబంధించిన శుభవార్తలను వినే అవకాశాలు ఉన్నాయండి. అంటే ఎవరైతే కన్యా రాశిలో జన్మించి పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, సంతానం లేదు అని బాధపడుతున్నారో, మే మాసం తర్వాత, మే 14వ తారీఖు తర్వాత మీకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. అయితే గర్భిణీ స్త్రీలు మాత్రం తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు మీ ఆరోగ్యం గురించి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీ ఆరోగ్యాన్ని మీరు మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే కరెక్ట్గా నెలలు నిండిన టైంకి ఆరోగ్యం అనేది కొద్దిగా క్షీణించే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ఎప్పటికప్పుడు మీకు ఆరోగ్యం తేలికగా అనిపించినప్పటికీ కూడా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. మొత్తం మీద చూసుకున్నట్లయితే 12 రాసుల్లో 2025 సంవత్సరంలో మంచి కాలం అనేది కన్యా రాశి వారికి కూడా రాబోతుంది అని చెప్పవచ్చండి. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో కన్యా రాశి వారి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, కన్యా రాశి వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, కన్యా రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారి స్వభావం ఎలా ఉంటుంది, ఏ వయసులో వారు స్థిరపడతారో ఇలా చాలా వీడియోస్ చేసి మన గురు బ్రహ్మ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.